హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, ఈరోజు నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు కావాల్సింది నీ కళ్ళ ముందు పెడతా. నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకేనా అంటాడు ప్రణయ్ పల్లవిని చూస్తూ. పల్లవి కూడా తలపైకి ఎత్తకుండానే తన అంగీకారం తెలియజేస్తుంది. అయితే లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను నిన్ను అసలు నా చేతులతో తాకను. నేనేం చేసినా నువ్వు కదలకుండా ఎలా ఉండేదానివి అలా ఉండాలి. ఒక్క నిమిషమని లైటింగ్ ఎక్కువగా ఉంది అని బెడ్ లైట్ మాత్రమే ఉంచి అన్ని లైట్స్ ఆఫ్ చేశాడు. పల్లవిని బెడ్పై పడుకోమని చెప్పి తను కూడా పల్లవి పక్కనే చేరాడు. కళ్ళు మూసుకొని పడుకుంది పల్లవి. ప్రణయ్ మెల్లగా తన ఫేస్ను పల్లవి ఫేస్కి దగ్గరగా తీసుకొని రాగానే పల్లవికి తెలుస్తుంది ప్రణయ్ శ్వాస. అంతే పల్లవి హృదయ స్పందన వేగం పెరిగింది. ప్రణయ్ మెల్లగా తన పెదవులతో పల్లవి చెవి దగ్గర ఏం భయపడుతున్నావా అని అంటుంటే పల్లవికి తన శరీరంలో ఏదో చెప్పలేని అనుభూతి కలిగింది. లేదు అంటూ తన ప్రమేయం లేకుండానే బదులు చెప్పింది. ఆ అంటూ పల్లవి చెవి దగ్గర మొదటి ముద్దు పెట్టాడు. మెల్లగా తన లేతని బుగ్గలపై మెడవంపుల పెడుతూ ఉంటే పల్లవి కంట్రోల్ తప్పుతుంది. ప్రణయ్ పల్లవిని చూస్తూ నవ్వుకొని తన పెదవులతో పల్లవి పెదాలపై అంటిముట్టినట్టు ఒకసారి అలా ముద్దు పెట్టేశాడు. తర్వాత కొంచెం కిందగా తన సన నడుంపైన ముద్దులు కురిపిస్తూ నాభిస్థానంలో తన ముద్ర నిలిపాడు. అంతే ఈసారి పల్లవి ఒక్కసారిగా ప్రణయ్ను అమాంతం తన మీదకి లాగి ప్రణయ్కి అదరామృతాన్ని అందించింది. ప్రణయ్ కూడా జత కలిపాడు. పల్లవికి ఎక్కడో తేలిపోతున్నట్టుగా హాయిగా అనిపించింది. ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించే వరకు ఇద్దరూ అలా ఒకరితో ఒకరు ఉండిపోయారు. ప్రణయ్ పల్లవి చేసిన దానికి సంతోషంతో చూడు నేను గెలిచాను, నువ్వు కదలకుండా ఉండమని చెప్పాను, కానీ కదిలి ఓడిపోయావు. అయినా సరే నేను చాలా హ్యాపీగా ఉండేలా చేశావు కనుక నీకు కావాల్సింది అదిగో అక్కడే ఉంది, నీ ఇష్టం తీసుకో అని పక్కనే ఉన్న టేబుల్ చూపించి ప్రణయ్ నవ్వుతూ ఫోన్ తీసుకొని పక్క రూమ్లోకి వెళ్తాడు. ప్రణయ్ ఫోన్ తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళి తన ఫ్రెండ్ వికాస్ కాల్ చేశాడు. వికాస్, ఏ ప్రణయ్ ఎలా ఉంది రియాక్షన్, ఏదైనా సమస్య వచ్చిందా అని ప్రణయ్ను అడిగాడు. లేదురా, అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్. ఈరోజు తనలో నేను మంచి మార్పును చూశాను. నేను అనుకున్నది చేరడానికి ఎక్కువ టైం పట్టనే లేదు. ఇందులో నువ్వు చేసిన సహాయం ఎంతో ఉంది. అందుకే ఇలా ముందుగా నీకే చెప్పాలనిపించి కాల్ చేశాను. డిస్టర్బ్ చేశానా ఏమైనా అంటాడు ప్రణయ్. వికాస్ ప్రణయ్ మాటలకి అడ్డుగా వస్తూ అదేం లేదు, నా వర్క్ అయిపోయి ఇప్పుడే వచ్చాను. అయినా నువ్వు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, ఇంకోసారి అలా అనుకోకు ఓకేనా. అయితే నెక్స్ట్ వీక్ ఒకసారి పల్లవిని తీసుకురా, ఏదైనా ఒకసారి చెక్ చేసి ట్రీట్మెంట్ చేంజ్ చేద్దాం. బాయ్, టేక్ కేర్ అని వికాస్ ప్రణయ్తో చెప్తాడు. వికాస్తో మాట్లాడి వచ్చేసరికి పల్లవి టేబుల్ పైన ఉన్న ఐస్ క్రీమ్ తిని అక్కడే నిద్రపోతుంది. ప్రణయ్ పల్లవిని చూసి నవ్వుకొని పల్లవిని తీసుకుని బెడ్పై పడుకోబెడతాడు. తన ఫేస్కి అంటుకున్న ఐస్ క్రీమ్ని క్లీన్ చేసి తను కూడా పడుకుంటూ పల్లవిని తన దగ్గరగా తీసుకుని పల్లవి తల నిమురుతూ జరిగింది తలుచుకుంటాడు. తను మొదటిసారి పల్లవిని ఒక పెళ్లిలో చూసి ఇష్టపడతాడు. పల్లవి గురించి వివరాలు తెలుసుకుని తన తల్లిదండ్రులతో కలిసి పల్లవి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. పల్లవి కుటుంబానికి కూడా ప్రణయ్ నచ్చటంతో ఇరువైపు పెద్దలు సంతోషంగా వాళ్ళ పెళ్లికి అంగీకరించారు. ఆ రోజు మంచి రోజు కావటంతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి 2 నెలల్లో ముహూర్తం నిర్ణయించుకున్నారు. పల్లవి మొదటి నుండి చాలా మృదుస్వావి. ప్రణయ్ని మొదటి చూపుల్లోనే ఇష్టపడింది. సేవా గుణం ఉంది పల్లవిలో. చదువుకొని ఉద్యోగం చేస్తూ తన జీవితంలో సగ భాగాన్ని ఒక అనాథాశ్రమంలో పిల్లల కోసం ప్రతి నెల ఇస్తుంది. సగమా అని ఎవరైనా తన ఫ్రెండ్స్ అన్నా కూడా నాకు నా కుటుంబానికి తృప్తిగా బతకడానికి అవసరమైనంత ఉంది, అది చాలు. నా సంతోషమే మా అమ్మనాన్నలకు సంతోషం, అందుకే ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది పల్లవి నేచర్ ప్రణయ్కి బాగా నచ్చింది. పెళ్లి బట్టలు కని బంగారం కని పల్లవిని మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం వచ్చిందని తెగ సంబరపడిపోయాడు ప్రణయ్. చూపులతోనే ఎన్నో ఊసులు చెప్పుకునేవారు. పెళ్లికి 10 రోజుల ముందు పల్లవి అనాథాశ్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తన స్కూటీ వెనకే ఒక రావటం గమనించి వేగం పెంచింది. కానీ అతను పల్లవిని ఓవర్టేక్ చేసి అడ్డుకున్నాడు. హెల్మెట్ తీసిన తన్ని చూసి పల్లవి భయపడిపోయింది. నువ్వా కిరణ్, ఏంటిది, అలా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని పల్లవి అడిగింది.
నేను నిన్ను ప్రేమించాను అని చెప్తే రిజెక్ట్ చేశావు. నీ ప్రేమ కోసం పిచ్చివాళ్ళ తిరిగాను నేను. నువ్వు మాత్రం హాయిగా ఎవరినో పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుదామనుకున్నావా అని అంటాడు కిరణ్. చూడు కిరణ్, నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ ప్రేమ అని నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు అని నీకు చాలాసార్లు చెప్పాను. నేనెప్పుడు నీతో నాపై ప్రేమ కలిగేలా బిహేవ్ చేయలేదు. అసలు నీతో మాట్లాడడం కూడా నాకు గుర్తులేదు. నా దారికి అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని స్కూటీ స్టార్ట్ చేసింది పల్లవి. కిరణ్ కోపంతో నన్ను కాదన్న నువ్వు ఎవరికి దక్కకూడదు అని ఫోర్స్గా పల్లవి చెయ్యి పట్టుకుని లాగేశాడు. అంతే పల్లవి స్కూటీపై నుండి పడిపోయింది. దాదాపుగా చీకటి పడ్డంతో జనం కూడా పెద్దగా లేరు. పల్లవి హెల్ప్ అని అరుస్తూ ఉంటే పల్లవి చున్ని తీసుకుని చేతులు కట్టేసి నోరు కిరణ్ చేత్తో అడ్డం పెట్టి సరసరా అక్కడికి కొంచెం దగ్గరలో ఉన్న పాత పడిపోయిన ఇంట్లోకి లాక్కొనిపోయాడు. పల్లవి బ్రతిమాలుతుంది కిరణ్ని ఏం చేయవద్దని. అయినా కూడా కిరణ్లోని పశువు పల్లవిని ఆక్రమించుకుంది. గాయాల పాలైన పల్లవి కదలకుండా పడిపోయింది. కిరణ్ తను అనుకున్నది సాధించినందుకు వెకిలిగా పల్లవిని చూస్తూ, ఇప్పుడు నీకు ఎవడే దిక్కు? నన్ను కాదన నీ జీవితం నాశనం చేశాను. నువ్వు నన్ను కాదన్నప్పుడు నా ఫ్రెండ్ ముందు నా పరువు పోయి ఎలా నేను తలదించుకున్నాను. ఇప్పుడు నువ్వు అలానే అందరి ముందు తలదించుకొని బతకాలి. నీ బతుకు చెడిపోయిందని తెలిసి ఎవడు రాడు. చివరికి నేను నీకు దిక్కు. నువ్వు నా కాళ్ళ దగ్గర పడి బతకాలి లేదా చావైనా చావాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చీకటి పడుతున్నా ఇంకా ఇంటికి రాని పల్లవికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పల్లవి తండ్రి భయపడుతూ ఆశ్రమానికి బయలుదేరారు. దారిలో పల్లవి స్కూటీ చూసి ఇక్కడ ఉందేంటి అనుకుంటూ చుట్టూ చూస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు అయ్యో పాపం, చూస్తే మంచి పిల్లలా ఉంది, ఏం కర్మో ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటారు. పల్లవి తండ్రి వాళ్ళ మాటలు విని ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎవరా అమ్మాయి, ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఏం లేదు బాబు, ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి స్పృహలేని స్థితిలో పడిపోయి ఉంది. మా వాళ్ళు చూసి ఇప్పుడే అంబులెన్స్కి కాల్ చేస్తే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అమ్మాయి గురించి అంతా అనుకున్నారు అంటారు. ఏ హాస్పిటల్, ఎవరు ఆ అమ్మాయి అంటే, ఏమో బాబు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఆమెకు సంబంధించిన బ్యాగ్ ఇది అని చూపిస్తారు. ఆ బ్యాగ్ చూడగానే ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు పల్లవి తండ్రి. ఏమైంది బాబు, ఎందుకు అలా అయిపోయావు అని అడుగుతారు పక్క వాళ్ళు. ఇది మా అమ్మాయి బ్యాగ్ అని చెప్పి తను ఎక్కడ ఉందో తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. పల్లవ్ వాళ్ళ అమ్మకి కూతురు ఇంత టైం అయినా రాలేదు, ఒకవేళ ఏమైనా ప్రణయ్ కలిశాడా అనుకుంటూ ప్రణయ్కి కాల్ చేస్తుంది. ప్రణయ్ కూడా అవునా ఆంటీ, ఆశ్రమానికి వెళ్తున్నా అని నిన్న చెప్పింది, కానీ నేను బెంగళూరులో ఉన్నానని తను ఒకటే వెళ్ళి వస్తానింది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, మీరు కంగారు పడకండి, నేను వస్తున్నా అని చెప్పి పల్లవింటికి బయలుదేరాడు ప్రణయ్. పల్లవ్ వాళ్ళ నాన్న హాస్పిటల్లో అక్కడ బెడ్ పైన కదలేని స్థితిలో ఉన్నాం. కూతుర్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. ఇంతలో పల్లవ్ వాళ్ళ అమ్మ కాల్ చేసింది, పల్లవి ఏమైనా కనపడిందా అని. కూతురు పరిస్థితి ఏం చెప్పాలో తెలియక ఉంది నా ఎదురుగా అని బాధపడుతూ చెప్తాడు. ఏంటండి మీరేదోలా మాట్లాడుతున్నారు, నాకేదో భయంగా ఉంది, ఏం జరిగింది అంటుండగానే అక్కడికి ప్రణయ్ వస్తాడు. ప్రణయ్ ఫోన్ తీసుకొని ఏం జరిగింది అంకుల్, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. పల్లవికి చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకువచ్చాను అని అంటాడు. ఎక్కడో డీటెయిల్స్ కనుక్కొని పల్లవ్ వాళ్ళ అమ్మ ప్రణయ్ ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. ప్రణయ్ వచ్చే టైంకి డాక్టర్ బయటికి వచ్చి ఆ అమ్మాయి వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. మేమే అంటారు అందరూ ఒకేసారి. సరే మీతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి రండి అని సిస్టర్ని పిలిచి నేను చెప్పిన రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతాడు. వచ్చాయి సార్, మీ టేబుల్ పై ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. పల్లవి అమ్మ నాన్నతో పాటు ప్రణయ్ కూడా లోనికి వెళ్తాడు. డాక్టర్ ప్రణయ్ని ఉద్దేశించి మీరు తనకు ఏమవుతారు అని అడుగుతాడు. తన కాబోయే భార్య, ఇంకో 10 రోజుల్లో మా పెళ్ళి అని చెప్తాడు ప్రణయ్. దాంతో డాక్టర్ అసలు ఈ విషయం మీకు ఎలా చెప్పాలి అని తెలియటం లేదు అని అంటాడు. ఏదైనా సరే చెప్పండి డాక్టర్, సందేహపడకండి అంటాడు ప్రణయ్. డాక్టర్ పల్లవి రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసి తనపై అత్యాచారం జరిగింది, ఒకరే అని తెలుస్తుంది. పల్లవికి చాలా గాయాలయ్యాయి, అంతేకాకుండా తను బాగా షాక్కి గురైంది. తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, ఎన్నాళ్ళు పడుతుందో కూడా చెప్పలేం నార్మల్ కావటానికి.
తనకి మెడిసిన్స్తో పాటు ప్రేమ ఓర్పు సహనంతో తన్ని మామూలుగా మార్చుకోవాలి అని అంటాడు. డాక్టర్ చెప్పిన దానికి పల్లవి తల్లిదండ్రుల నోటి వెంట మాట రావటం లేదు. వారి హృదయ రోదన చెప్పలేంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ప్రణయ్ వెంటనే అక్కడి నుండి పల్లవి దగ్గరికి వెళ్ళాడు. లేత గులాబీ పువ్వు అందంగా సుకుమారంగా ఉండే పల్లవి జీవోత్సవంలో మతి లేకుండా బెడ్పై అలా ఉంది అంతే. ఆ పరిస్థితిలో ఉన్న పల్లవిని చూసి తను మొదటిసారిగా చూసిన పల్లవి రూపాన్ని గుర్తెచ్చుకుని ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ అక్కడే కుప్పగొలిపాడు. అసలు దీనికి కారణమైన వాడు ఎవడు అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పల్లవ్ అమ్మనాళ్ళు పల్లవి దగ్గరికి రాగానే పల్లవ్ వాళ్ళని చూస్తూ ఏయ్ బూచి దూరంగా పో, నా దగ్గరికి వస్తే కొరికేస్తా అని అంటూనే మళ్ళీ స్పృహ కోల్పోతుంది. డాక్టర్ పల్లవి దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేశాం, తనకిప్పుడు రెస్ట్ చాలా అవసరం, 2 రోజుల్లో తనని డిశ్చార్జ్ చేస్తాం. తన శరీరానికి అయిన గాయాలు త్వరగా మానిపోతాయి, కానీ తన మనసుకైన గాయం మానాలంటే మీ అందరి సంపూర్ణ ప్రేమానురాగాలు కావాలి అని అంటాడు. ఏం చేయలేని స్థితిలో ఉన్న పల్లవి అమ్మ నాన్నలు తమకే ఎందుకు ఇలా జరిగింది, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవలసిన బిడ్డ కళ్ళ ముందు పిచ్చిదాన్లా నరకం చూస్తుంటే ఏం చేసి మన బిడ్డకు న్యాయం చేయాలి అని ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. అంతలోనే వాళ్ళకి ప్రణయ్ గుర్తుకు వచ్చి ప్రణయ్ ఉండాలి కదా ఎక్కడా అని చుట్టూ చూశారు. అప్పుడే అక్కడ ఉన్న సిస్టర్ ప్రణయ్ అంటే ఇందాక మీతో పాటు వచ్చిన అతనా అని అడిగింది. అవును అని అనగానే అతను కొద్దిసేపటికి ముందే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు సార్ అని చెప్తుంది. ప్రణయ్ వెళ్ళిపోయాడని తెలిసి, అంతే కదా పల్లవి పరిస్థితి తెలిసి అతను మాత్రం ఏం చేయగలడు, మన తలరాత ఇలా ఉంటే అనుకుని దుఃఖాన్ని దిగమింగుకొని ఉన్నారు. 2 రోజుల్లో పల్లవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసు అది ఇది అని పోలీసు వాళ్ళు వచ్చినా జరిగిపోయిన దానికి ఇప్పుడు కేసు అంటే బయట దీని గురించి ప్రచారం జరుగుతుంది తప్ప ఏం లాభం లేదు. దయచేసి మా విషయంలో ఇలాంటి కేసు ఫైల్ చేయకండి అని రిక్వెస్ట్ చేసుకుని సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత ఒక వారానికి ప్రణయ్ తన తల్లిదండ్రులను తీసుకుని పల్లవింటికి వచ్చాడు. వారిని చూడగానే ఏం మాటలో తెలియక మౌనంగా ఉండిపోయారు పల్లవి పేరెంట్స్. ప్రణయ్ నాన్నగారు కల్పించుకుని జరిగిందంతా మాకు ప్రణయ్ చెప్పాడు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఎన్నాళ్ళు ఇలా ఉంటారు అని అనగానే ఏం చేస్తాం బావగారు, మా రాత ఇలా ఉంటే అని వెంటనే క్షమించండి, అలవాట్లో పొరపాటుగా మిమ్మల్ని బావగారన్నాను అని పల్లవి నాన్నగారు బాధపడతారు. ఇందులో పొరపాటు ఏముంది, అసలు పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాం. పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది. మీరిలా ఉంటే పనులు ఎలా జరుగుతాయి? అందుకే పెళ్లి సింపుల్గా వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనం అనుకున్న ముహూర్తానికి జరిపించేద్దాం. అప్పుడంటే గ్రాండ్గా అందరినీ పిలుచుకొని చేసుకుందాం అనుకున్నాం. పరిస్థితి ఇలా వచ్చింది. ఇప్పుడు అన్ని పనులు చేసుకోవడానికి టైం లేదు కదా, అందుకని అంటారు ప్రణయ్ వాళ్ళ నాన్నగారు. పల్లవి అమ్మ నాన్నలు ప్రణయ్ వాళ్ళ నాన్నగారి మాట విని మీరేం మాట్లాడుతున్నారు, మీరు పల్లవి ఈ పరిస్థితిలో ఉంది కనుక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చారనుకున్నాను. మీరు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, కానీ పల్లవి మానసికంగా సరిగ్గా లేదు, అందుకే ఎలా అని అంటారు. దానికి ప్రణయ్ మొదటి చూపులోని పల్లవితో నా జీవితాన్ని చూశాను. నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుండి పల్లవి నా భార్య. ఇదే దారుణం మా పెళ్ళైన తర్వాత జరిగింటే నేను తనని వదిలేయలేను కదా. పల్లవి పూర్తి బాధ్యత నాది. తనని పూర్తిగా పాత మనిషి చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది అంతే కదా. పల్లవి పూర్తిగా మారే వరకు ఎదురు చూస్తాను. పెళ్లి మాత్రం మనం అనుకున్న టైంలో జరిగిపోవాలి అని తన నిర్ణయాన్ని చెప్తాడు. ఇలా మమ్మల్ని కరుణించావా స్వామి అనుకొని భగవంతుణ్ణి మనసారా తలుచుకుంటూ ప్రణయ్ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. మాకు ఒక ఆడపిల్ల ఉండి తనకే ఈ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించమని ప్రణయ్ అన్నాడు. ముందు మేము వెనకడుగు వేసిన ప్రణయ్ మమ్మల్ని ఒప్పించడానికి టైం తీసుకున్నాడు. అందుకే మీ దగ్గర రావడానికి తనకింత టైం పట్టింది అని అంటారు. ప్రణయ్ తండ్రి, మీ గొప్ప మనసుకు మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం మేము అని పల్లవి తల్లి అంటే ఇంకేం చేస్తారు, మీ అమ్మాయిని ఇవ్వండి చాలు అంటారు ప్రణయ్ అమ్మగారు. పల్లవిని చూస్తూ ఉంటాడు ప్రణయ్. దగ్గరికి వెళ్తే రానివ్వటం లేదు, అందుకే దూరం నుండి చూస్తున్నాడు. ఏ బూచి, ఏం చేస్తున్నావు నువ్వు, నాది ఏది నీకు ఇవ్వను అని పల్లవి అంటుంది. దానికి ప్రణయ్ నాకేమీ వద్దు, కానీ నీకే నేను ఒకటి తెచ్చాను ఇద్దామని అంటాడు.
అవునా, నాకేం తెచ్చావు అనంటే, ఇదిగో నీకు ఇది చాలా ఇష్టమట కదా, మీ అమ్మ చెప్పింది అంటూ ఐస్ క్రీం బౌల్ చూపిస్తాడు. ఐస్ క్రీం చాలా బాగుంటుంది, నేను ఎప్పుడడిగినా ఇస్తావా నువ్వు అంటే, ఆ ఇస్తాను, ఎందుకంటే నువ్వు నేను ఫ్రెండ్స్, నీకోసం ఎన్నిసార్లైనా ఇస్తా అని అంటాడు ప్రణయ్. ఓహో, మనం ఫ్రెండ్సా అంటూ క్లాప్స్ కొడుతూ చిన్నపిల్లల ప్రణయ్ దగ్గరకు వచ్చి ఐస్ క్రీం తీసుకొని తింటూ, నువ్వు తిను అని ప్రణయ్కి తినిపిస్తుంది. ప్రణయ్కి కళ్ళ వెంట నీరు చెరగానే, ఏం బాగులేదా, నాకు అమ్మ టాబ్లెట్ ఇస్తుంది, అస్సలు బాగోదు, కానీ మింగేస్తా, అప్పుడే అమ్మ ఐస్ క్రీం ఇస్తుంది, నువ్వైతే వట్టి ఐస్ క్రీం ఇచ్చావు, నువ్వు నాకు ఇష్టం, నువ్విచ్చిన ఇది కూడా ఇష్టమని పల్లవి అంటుంటే ప్రణయ్ పక్కకి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నాడు. అయితే ఇప్పటి నుండి నేనేం చెప్పినా నువ్వు కాదనకుండా చేయాలి, అప్పుడే నువ్వు నాకు ఇష్టమవుతావు, లేకపోతే లేదు అని అంటాడు ప్రణయ్. ఇదంతా దూరం నుండి చూస్తున్న ప్రణయ్ పల్లవి తల్లిదండ్రులు పల్లవి మనసులో ప్రణయ్కి స్థానం ఉండబట్టే ఇంత త్వరగా ప్రణయ్ని తన దగ్గరకు రానిచ్చింది. తను ఉన్న పరిస్థితుల్లో కూడా అని సంతోషపడతారు. గుడికి చేరారు అందరూ. పెళ్లి రోజు పల్లవిని చూస్తూ నవ్వుతూ పెళ్లి పీటలపై కూర్చుంటాడు. పల్లవి ఒక్కసారి ప్రణయ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. హాయ్ ఫ్రెండ్, ఈ రోజు కూడా వచ్చావా నా కోసం అని అంటుంది. దానికి ప్రణయ్ కదలకుండా కూర్చో, కొద్దిసేపట్లోనే కావలసిన ఐస్ క్రీం ఇస్తా అంటాడు. అలానే నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని ప్రణయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్తుంది. ఏ జన్మబంధమో ఇది, అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వని పల్లవి ప్రణయ్తో మాత్రం బాగా ఉంటుంది అని అనుకున్నారు. ప్రణయ్ తాలిబొట్టు తీసుకుని పల్లవి కట్టబోతూ ఉంటే, ఇది ఎందుకు అని అడుగుతుంది పల్లవి. అంటే ఇది నీ మెల్లో ఉన్నంత వరకు ఏ బూచి నీ దగ్గరికి రాదు, నేను నీ వెంటే ఉండి ఎవరిని నీ దగ్గరికి రానివ్వను, అందుకే సరేనా అంటాడు ప్రణయ్. ఓ, అంటే ఇది నీ మెల్లో వేసుకుంటే నువ్వు నాతోనే ఉంటావా, సరే అయితే వెయ్యి తొందరగా అని పల్లవి ప్రణయ్తో తాళి కట్టించుకుంటుంది. అలా అయిన పెళ్లి జరిగినందుకు ఇరువైపులా తల్లిదండ్రులు సంతోషంతో కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఇంటికి వెళ్ళగానే పల్లవి గురించి నీతో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు బాబు అని పల్లవి అమ్మగారు ప్రణయ్తో అంటారు. ఏం లేదు బాబు, తను నన్ను తప్ప ఇంకెవరిని దగ్గర కానివ్వటం లేదు, ఆఖరికి వాళ్ళ నాన్ని కూడా, అలాంటిది ముందు ముందు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఎలా అని సందేహపడుతూ చెప్పలేక ఆగిపోయింది. పల్లవమ్మగారు తమ మొదటి రాత్రి గురించి ఎలా పల్లవి రియాక్ట్ అవుతుందో అని చెప్పలేకపోయారని అర్థమవుతుంది ప్రణయ్కి. అమ్మ, మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది, పల్లవి నాది, తన ఇష్టం నాది, తన్ని మార్చుకునే ఓపిక నాకుంది, మీరేం భయపడకండి అని అంటాడు. ప్రణయ్ మాటలకి అతని వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించుకొని, నీలాంటి వాడు మా పల్లవికి దొరకటం దాని అదృష్టం, చాలా సంతోషం బాబు, చాలు, నీ మాటలు నాకు ఎంత ధైర్యాన్నిచ్చాయి, త్వరలోనే పల్లవి బాగుపడుతుందని నమ్మకం కలుగుతుంది, సంతోషంగా ఉండు అని దీవించి అక్కడి నుంచి వెళ్ళింది. ప్రణయ్ పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దగ్గరుండి పల్లవి ఏ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో బాగా గమనించాలనుకొని పల్లవి దగ్గరికి వెళ్తాడు. ప్రణయ్ని చూసిన పల్లవి, ఇలా రా, నువ్వు నాతోనే ఉంటా అన్నావు, మరెందుకు నా దగ్గర లేవు అని అడుగుతుంది. అదేం లేదు, ఇది మీ ఇల్లు కదా, నేను నీ దగ్గర ఉండవచ్చా అని అంటాడు. పల్లవి దానికి, నువ్వు నాకిష్టం కదా, ఉండి ఏం కాదు అని అంటుంది. మరి మీ ఇంట్లో నేను ఎక్కడ ఉండాలి, ఆ రూమ్లో మీ అమ్మ ఉంది, బయట టీవీ దగ్గర మీ నాన్న ఉన్నాడు, నేను ఎక్కడ ఉండాలో తెలియక నీ దగ్గరికి రాలేదు, చెప్పు నేను ఎక్కడ ఉండాలి అని అడుగుతాడు ప్రణయ్. ఇక్కడే ఉండు అని తన రూమ్ చూపిస్తూ అంది పల్లవి. సరే ఉంటా, కానీ నువ్వు నేను ఏం చెప్తే అలా చెయ్యాలి, లేకపోతే వెళ్ళిపోతాను అంటాడు ప్రణయ్. వద్దు వద్దు, నువ్వు మంచి ఐస్ క్రీం ఇచ్చావు కదా, నువ్వు ఏం చెప్పినా నేను వింటాను అని అంటుంది. సరే కానీ ముందు మనం అన్నం తిందామా, నాకైతే బాగా ఆకలిగా ఉంది అని ప్రణయ్ పల్లవి అమ్మగారు తెచ్చి ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకుని తింటూ పల్లవికి కూడా తినిపిస్తూ ఉంటాడు. ఇది వద్దు అది వద్దు అంటున్న ప్రణయ్ పెట్టడం వల్ల బుద్ధిగా తిని టాబ్లెట్స్ వేసుకుని అలా మాట్లాడుతూ నిద్రపోయింది. పల్లవి నిద్రపోయాక ప్రణయ్ రూమ్ నుండి బయటకు వచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ అమ్మనాన్నలతో మాట్లాడుతూ ఉంటాడు. పల్లవి పేరెంట్స్ కూడా పలకరించి పల్లవి గురించి అడిగితే, ఇప్పుడు నిద్రపోతుంది, నాకు కొంచెం పని ఉంది, నేను త్వరగా వస్తాను, పల్లవి నిద్ర లేచేసరికి అని ప్రణయ్ బయటికి వెళ్తాడు. ప్రణయ్ బయటికి వెళ్ళగానే ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న పల్లవి వాళ్ళ అమ్మతో, వదిన కొంచెం మీతో మాట్లాడాలి అంటూ వేరే రూమ్లోకి ఇద్దరు వెళ్తారు. అదే రాత్రి జరగవలసిన కార్యం గురించి ఎలా చెప్పాలో తెలియటం లేదు.
అంత బాగుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు. అంత ఆనందంగా చేసుకునే వాళ్ళం. అందుకే ఎలా అని అంటుంది ప్రణయ్ వాళ్ళమ్మ. దానికి పల్లవ్ వాళ్ళమ్మ, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మా పల్లవికి దొరకటం దాని అదృష్టం. నా మనసు చెప్తుంది మీ పల్లవికి బిడ్డ స్థానం ఇచ్చారని. చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఈ రోజు రాత్రి మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు. అల్లుడు గారికి తెలియదు, ఇంకా అడగలేదు అని అంటుంది పల్లవమ్మ గారు. ఇందులో అడగటానికి ఏముంది, మనమే ఏర్పాట్లు చేద్దాం అని ఇద్దరు కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పటికి సాయంత్రం కావచ్చింది. ప్రణయ్ ఇంటికొచ్చేసరికి పల్లవి నిద్రలేచి ప్రణయ్ గురించి అడిగింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్న పల్లవి అంటూ పల్లవి దగ్గరికి వెళ్తాడు. పల్లవిని చూస్తుంటే పెద్దగా సమస్య రావేమో అనుకున్నారు ఇద్దరు తల్లిదండ్రులు. ప్రణయ్కి అర్థమైంది ఇంట్లో ఏర్పాట్లు చూడగానే. పల్లవిని వాళ్ళ అమ్మగారు పిలుచుకొని వెళ్ళి స్నానం చేయించి రెడీ చేస్తుంటే, ఎందుకమ్మా ఇవన్నీ అంటుంది అక్కడ ఉన్న స్వీట్స్ పూలు చూసి. పల్లవి అమ్మగారు పల్లవడిగిన దానికి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏం లేదమ్మా, ఈ రోజు నుండి నీకు నేను నాన్న ఎలానో అలాగే ప్రణయ్ కూడా. తను మన ఇంట్లో ఉండాలంటే నువ్వు తను ఏం చెప్పినా ఏం చేసినా ఎదురు చెప్పకుండా బుద్ధిగా ఉండాలి. ప్రణయ్ నీ దగ్గరే ఉండాలంటే ఇవన్నీ నువ్వు ప్రణయ్కి పెట్టాలి, సరేనా అని అంటుంది. సరే, ఇవన్నీ ప్రణయ్ తింటే మరి నాకు అని అడుగుతుంది పల్లవి. నీకు ప్రణయ్ ఇస్తాడు, అల్లరి చేయకుండా ప్రణయ్ చెప్పినట్లు నడుచుకో అని భోజన కార్యక్రమాలు ముగించుకుని పల్లవిని ప్రణయ్ వద్దకు పంపి అక్కడ 2 ఇళ్ళ అవతల ఉన్న పల్లవి వాళ్ళ ఇంకో ఇంటికి వెళ్తారు పల్లవి ప్రణయ్ పేరెంట్స్. పల్లవి రూమ్లోకి వెళ్ళగానే ప్రణయ్ కాళ్ళకు దండం పెడుతుంది. అదేంటి పల్లవి ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు ప్రణయ్. నేను ఇలా రాగానే నీ కాళ్ళకు దండం పెట్టమని అమ్మ చెప్పింది, అందుకే చేశాను అని అంటుంది అమాయకంగా పల్లవి. నీ స్థానం ఎప్పుడు ఇక్కడే అంటూ తన హృదయాన్ని చూపిస్తాడు ప్రణయ్. ఏం అర్థం కాకపోయినా పల్లవి ప్రణయ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఎన్ని స్వీట్స్ పెట్టారు కదా, నువ్వు నేను తినాలట అమ్మ చెప్పింది, నువ్వు తినకపోతే నేను పెట్టాలట అని అంటుంది పల్లవి. అవునా అంటూ ఇక్కడ ఉన్న వాటిలో నీకేది ఇష్టం పల్లవి అడుగుతాడు ప్రణయ్. బాగా చూసి ఇది అది అంటూ అన్నిటినీ చూపిస్తుంది పల్లవి. సరే, నీకేది ఎక్కువగా ఇష్టమైతే అదే నాకు ఇష్టం, నువ్వే చెప్పు అని ప్రణయ్ అంటాడు. పల్లవి అక్కడంతా చూసి హల్వా పీస్ తీసుకుని ప్రణయ్కి తినిపించి తాను తింటుంది. పల్లవి ప్రణయ్తో బాగానే ఉంది అనుకొని మెల్లగా ప్రణయ్ పల్లవి భుజం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని పల్లవిని చూశాడు. అంతవరకు బాగానే ఉన్న పల్లవి తెలియని అలజడికి గురి అవుతూ ప్రణయ్ని చూస్తూ ఉంది. ప్రణయ్ ఈసారి పల్లవి ఫేస్ తన ఫేస్కు దగ్గరగా తీసుకువస్తున్న కొద్దీ పల్లవి ప్రణయ్ నుండి పక్కకు వెళ్లాలని చూస్తుంది. ప్రణయ్ ఇంకాస్త వేగంగా పల్లవిని తన మీదకు లాగేసరికి ఒకేసారి బెడ్పై ఇద్దరు పడిపోయారు. పల్లవి చీరకు రవికకు ఉన్న బంధనం ఊడిపోయింది. అంతే, పల్లవి ఒక్కసారిగా వైల్డ్గా బిహేవ్ చేసింది. ప్రణయ్ చెంప పగలగొట్టింది. ఏడుస్తూ నన్నేం చేయకు, వదిలే అని ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది. ఆ చూసిన ప్రణయ్ తాను ఊహించిందే జరిగింది అనుకుంటూ పల్లవిని సరిగ్గా పడుకోబెట్టి ప్రణయ్ ఫ్రెండు సైకాటిస్ట్ అయిన వికాస్ కాల్ చేస్తాడు. అటువైపు నుండి వికాస్ ఇక్కడ జరిగిందంతా తెలుసుకుని ఇలా అంటాడు. ఓయ్ ప్రణయ్, నువ్వు నాకు చెప్పిన డీటెయిల్స్ బట్టి మనం మధ్యాహ్నం అనుకున్నట్టే పల్లవి ప్రవర్తించింది. తను మానసికంగా సరిగ్గా లేకపోయినా నువ్వు తనని టచ్ చేయగానే ఆ రోజు జరిగిన దారుణం ఆమె మైండ్లో ఉండటం వల్ల అలా వైల్డ్గా రియాక్ట్ అయింది. సో తనని ఎలా ట్రీట్ చేయాలో అలా చేద్దాం, రేపు నువ్వు పల్లవిని తీసుకొని ఇక్కడికి రా అంటాడు వికాస్. ఓకే అని పల్లవిని చూస్తూ చెప్తారు ప్రణయ్. ఆదమర్చి నిద్రపోతున్న పల్లవిని చూస్తూ, నిన్ను పాత పల్లవిగా మార్చుకుంటాను, అది ఎంత కష్టమైనా సాధించుకుంటాను. నువ్వు నేను మన పిల్లలు ఇలా నీతో ఒక అందమైన జీవితాన్ని నా మనసులో ముద్రించుకున్నాను. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే అది కల్లా మారకుండా నిన్ను కాపాడుకుంటాను అని అనుకుంటూ తాను కూడా నిద్రలోకి జారుకుంటాడు ప్రణయ్. మరుసటి రోజు ప్రణయ్ ఫేస్ చూస్తూనే అందరికీ అర్థమైంది పల్లవి బిహేవియర్. అంతలా కందిపోయింది ప్రణయ్ మొహం. పల్లవి చేతి గుర్తులు కనపడ్డాయి. పల్లవి అమ్మగారు చాలా బాధపడుతూ ఏం చేయాలని ప్రణయ్ని లేవగానే చూసిన పల్లవి, ఎందుకు నీకిక్కడ ఇంత ఎర్రగా కందిపోయింది అని ప్రణయ్ చెంపని ముట్టుకుని అంటుంది. ఎందుకులే కానీ నువ్వు నేను బయటికి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వాలి, సరేనా అంటూ పల్లవి అమ్మగారిని పిలిచి రెడీ చేయమని చెప్పి తను బయటికి వెళ్ళిపోతాడు. పల్లవి అమ్మ పల్లవికి స్నానం చేయించి రెడీ చేస్తుంది. ప్రణయ్ కూడా రెడీ అయ్యి టిఫిన్ చేశాక పల్లవిని తీసుకుని
వికాస్ దగ్గరకు బయలుదేరారు. దారి పొడగున ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది పల్లవి. భలే భలే అది బాగుంది ఇచ్చుడు అంటూ ఏదో ఒకటి చెప్తుంటే ప్రణయ్ వింటూ ఉన్నాడు. వికాస్ క్లినిక్ రాగానే ప్రణయ్ పల్లవిని తీసుకుని వికాస్ చాంబర్ వైపుకు వెళ్తుంటారు. అక్కడే పక్కన ఉన్న ఇంకో హాస్పిటల్ యార్డ్ వైపు చూసి, అంటే నువ్వు నాకు ఇంజెక్షన్ చేయించడానికి తీసుకొచ్చావు కదా, నేను రాను, ఇంటికి వెళ్తా, నేను ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను, ప్లీజ్ ప్లీజ్ అని గోల చేస్తుంది. ప్రణయ్ చెప్పింది కూడా వినకుండా. అప్పుడే అక్కడికి వచ్చిన వికాస్ పల్లవిని చూస్తూ, పల్లవి పల్లవి ఒక్క నిమిషం అంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతుంది పల్లవి. నేను నీ ఫ్రెండ్ని, ఇక డాక్టర్ని, నా పేరు వికాష్, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడికి రావాలి అని తన రూమ్ వైపు వెళ్దామంటాడు. అంటే ఇక్కడ ఇంజెక్షన్ వేస్తావా అని అడుగుతుంది పల్లవి. అసలు నా దగ్గర ఇంజెక్షన్ ఉండదు, నేనందరికీ ఆయింట్మెంట్ మాత్రమే పూసి పంపిస్తాను అని అంటాడు వికాస్. ప్రణయ్ ఇతను చాలా మంచివాడు, అసలు అటువైపు వెళ్తే ఇంజెక్షన్ వేయిస్తారు, ఇక్కడ వేయరు కదా అని ఇటు తీసుకొని వచ్చాడు కదా అని అంటుంది పల్లవి. పల్లవి నేను ఇతనితో కాసేపు మాట్లాడాలి, నువ్వు నాతో రావా, నాకు ఒక్కడినే వెళ్ళాలంటే భయమని ప్రణయ్ అడుగుతాడు. సరే భయపడకు, నేను నీతో ఉంటాను అని పల్లవి అంటుంది. పల్లవితో మాట్లాడుతూనే తన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు వికాష్. ప్రణయ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా అని పల్లవిని అడుగుతాడు వికాస్. ఏమైంది ప్రణయ్కి అని అంటుంది పల్లవి. ఏం లేదు, తన చెంప చూసావా ఎలా ఉందో, నొప్పిగా ఉందంటూ నాకు చెప్పాడు, తనకి మందు రాయాలి, తను వద్దు అంటున్నాడు, అందుకే నువ్వు హెల్ప్ చేయాలి, సరేనా అని అంటాడు వికాస్. నేనేం చేయాలి అని పల్లవి అడిగితే, తనకి నేను నొప్పి తగ్గటానికి ఆయింట్మెంట్ పూస్తాను, నువ్వు ప్రణయ్ ఎక్కడికి వెళ్లకుండా గట్టిగా పట్టుకో అని అంటాడు వికాస్. ప్రణయ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు పల్లవి అబ్జర్వ్ చేస్తూ మధ్యలో మధ్యలో హెల్ప్ అంటూ కావాలనే అక్కడక్కడ ప్రణయ్ చేతులు పల్లవి బాడీకి టచ్ చేయేలా చేస్తాడు. 1-2 సార్లు దూరంగా పోవాలని చూసినా అక్కడ ప్రణయ్ నొప్పి అన్నాడని మెల్లగా దగ్గరికి వచ్చి ప్రణయ్ కదలకుండా గట్టిగా పట్టుకుంది. వికాస్ ప్రణయ్ వైపు చూస్తూ సైగ చేస్తాడు, తను చెప్పినట్లు చెయ్యమని. వికాస్ చెప్పింది అర్థమైన ప్రణయ్ అబ్బా నొప్పి, వద్దు వద్దు అని అక్కడి నుండి లేవబోతూ ఉంటే, పల్లవి గట్టిగా పట్టుకో, ప్రణయ్ పారిపోతున్నాడు అని అంటాడు వికాస్. వెంటనే పల్లవి తన చేతులతో ప్రణయ్ని వెనక నుండి చుట్టేస్తూ గట్టిగా పట్టుకుని, ఇంకెక్కడికి పోతావు ప్రణయ్ నువ్వు అంటూ, నువ్వు త్వరగా రావయ్యా ఆయింట్మెంటు అని వికాస్ను ఉద్దేశించి అంటుంది. అయినా నువ్వేం డాక్టర్వి, ప్రణయ్కి మందు వేయకుండా నీకు రావటం లేదు, నేను నీకు హెల్ప్ చేయవలసి వస్తుంది అని అంటుంది పల్లవి అమాయకంగా. పల్లవి మాటలకి వికాస్ ప్రణయ్ ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. అంతసేపు ప్రణయ్ వీప్ భాగానికి తన హృదయ భాగం టచ్ అయినా కూడా ఇంతకు ముందులా బిహేవ్ చేయలేదు పల్లవి. వికాస్ పల్లవిని ఉద్దేశించి ప్రణయ్ వైపు చూస్తూ, ఈరోజు నీకు ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది, మళ్ళీ రేపు రావాలి సరేనా అని, ఒకవేళ నువ్వు రాకపోతే ట్రీట్మెంట్ ఇంటి దగ్గర పల్లవితో చేయించుకో, తను కూడా ఈ పని బాగా చేసింది అంటాడు వికాస్. పల్లవి ఆ మాటలకు నేనంత బాగా చేశానా, ఓకే అయితే రేపటి నుండి నేనే ప్రణయ్కి మందు రాస్తాను, ఇక్కడ దాకా ఎందుకు, అసలే పక్కనే ఇంజెక్షన్ వేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి రాకపోవటం మంచిది అంటుంది. వికాస్ పల్లవిని పిలిచి, నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి రావాలి, నువ్వు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి నీకొక గిఫ్ట్ అంటూ ఒక మీడియం సైజు మెత్తని బొమ్మనిస్తాడు పల్లవికి. దాన్ని చూసిన పల్లవి, ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, ఇక మీదట నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు భయపడకు అని అంటుంది. వికాస్కి బాయ్ చెప్పి ఇద్దరింటికి బయలుదేరారు. వికాస్ ఇచ్చిన బొమ్మను చూసుకుంటూ మురిసిపోయింది పల్లవి. ఇంటికి రాగానే ప్రణయ్, నాకు ఆకలిగా ఉంది, అసలే వికాస్కి హెల్ప్ చేసి అలసిపోయాను, ముందు అన్నం పెట్టు అంటుంది. అది విన్న పల్లవమ్మగారు, నేను పెడతానులే అంటే, వద్దు నాకు ప్రణయ్ పెడతాడు అని అంటుంది. సరే నేనే పెడతాను అంటూ, ఫ్రెష్ అవ్వాలి నువ్వు ముందు, ఇలానే తినకూడదు అంటాడు ప్రణయ్. ప్రణయ్ చెప్పినట్టు బుద్ధిగా చేసింది పల్లవి. ప్రణయ్ పల్లవికి తినిపించి టాబ్లెట్ వేసి పడుకోమన్నాడు. నాకు నిద్ర రావటం లేదు అంది పల్లవి. సరే నీ దగ్గర ఉన్న బొమ్మని పక్కన పెట్టుకొని పడుకో, నిద్ర వస్తుంది అని బొమ్మని ఇస్తాడు ప్రణయ్. అలానే చూస్తూ ప్రణయ్తో మాట్లాడుతూ నిద్రపోతుంది పల్లవి. ప్రణయ్ భోజనం చేసి నేను త్వరగా వస్తాను, పల్లవి లేచేలోపు అని బయటికి వెళ్తాడు. ప్రణయ్ని చూసి మురిసిపోతారు పల్లవి అమ్మ నాన్నలు. సాయంత్రం పల్లవి నిద్ర లేచేసరికి ప్రణయ్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు కూడా పల్లవిని రెడీ చేసి ప్రణయ్ దగ్గరకు పంపి వేరే ఇంటికి వెళ్ళిపోయారు పల్లవి పేరెంట్స్. అప్పుడు కూడా పల్లవి ప్రణయ్ కాళ్ళకు దండం పెట్టాలని
బెండ్ అయ్యేలోపు ప్రణయ్ వద్దు అంటూ పల్లవిని భుజాలు పట్టుకుని పైకి లేపాడు. అప్పుడు కూడా పల్లవి ప్రణయ్ తాగ్గానే కొద్దిగా ఇబ్బంది పడింది. కాని ఏమనలేదు. నిదానంగా పల్లవి కాలిమేటల వైపు చూస్తూ ఇవి చాలా బాగున్నాయంటూ పల్లవిని బెడ్పై కూర్చోబెట్టి తన కింద కూర్చొని పల్లవి పాదాలు మృదువుగా తాకుతూ పట్టీల గురించి మాట్లాడుతూ పల్లవిని గమనిస్తూ ఉన్నాడు. మెల్లగా పాదాలపై ముద్దు పెట్టాడు. పల్లవి వెంటనే ప్రణయ్ని కాలుతూ గట్టిగా తన్నేసింది. కింద పడ్డాడు ప్రణయ్. వెంటనే పల్లవి గబగబా బెడ్పై నుండి లేచి ప్రణయ్ని పైకి లేపాలని ట్రై చేస్తుంది. ఈసారి ప్రణయ్ కావాలని నేను లేవలేకపోతున్నా పల్లవి అంటాడు. అప్పుడు పల్లవికి పొద్దున హాస్పిటల్ ముందర ఒక చిన్న పిల్లాడి కింద పడితే వాళ్ళమ్మ చేతులు చాచి ఎత్తుకొని తన హృదయానికి హత్తుకొని ఆ పిల్లాడి వీపు నిమురుతూ ఏడవకుండా చేసింది. అది గుర్తుకు వచ్చి వెంటనే ప్రణయ్ని రా అంటూ తన చేతులతో ప్రణయ్ చేతులు పట్టి పైకి లాగి ప్రణయ్ని హత్తుకొని వీప్ పైన నిమురుతూ ఏం కాదులే తగ్గిపోతుంది అని అంటుంది. కానీ అక్కడ ఒక హృదయానికి ఒకరు అతి దగ్గరగా ఉన్నారు. పల్లవికి ఏదో తెలియని అలజడి కలిగింది. పక్కకి పోవాలని చూసింది కానీ అబ్బా నొప్పి అని ప్రణయ్ పల్లవికి దూరంగా జరుగుతూ అనగానే ఆ మాంతం పల్లవి ప్రణయ్ను తన మీదకు లాక్కుంది. ప్రణయ్ పల్లవి చుట్టూ చేతులు బిగించి పల్లవి మెడ మీద తన తలని పెట్టి ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అని అంటాడు. పల్లవి అప్పుడు మాత్రం ముందు రోజుల్లో బిహేవ్ చేయలేదు. ఇబ్బంది పడుతుంది కాని ప్రణయ్ని మాత్రం గట్టిగా హత్తుకుని వదలలేదు. ఈరోజు పల్లవిలో మంచి చేంజ్ కనపడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ నిద్రపోదామంటాడు ప్రణయ్. పల్లవి తనతో పాటు బొమ్మను తన పక్కనే పెట్టుకుని పడుకుంటుంది. ఇప్పుడు ప్రణయ్కి పల్లవికి మధ్యన బొమ్మ చేరింది. కాసేపటికి పల్లవి నిద్రపోయాక తన్నే చూస్తూ ప్రణయ్ నిద్రపోతాడు. మరుసటి రోజు పల్లవి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా టిఫిన్ తిని టాబ్లెట్స్ అడిగి వేసుకుంది. కొంచెం పని మీద పల్లవి పేరెంట్స్ బయటికి వెళ్తారు. ప్రణయ్ హాల్లో అటువైపు తిరిగి ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు. పల్లవి ప్రణయ్ వెనుక నుండి సైలెంట్గా వచ్చి బూ అని భయపెట్టాలని చూస్తుంది. వెంటనే ప్రణయ్ భయపడినట్లు యాక్ట్ చేస్తూ వెనక్కి తిరిగి పల్లవి నడుమును చుట్టుకొని తన నాభి స్థానంలో తన ఫేస్ను ఉంచి కళ్ళు మూసుకుని అమ్మో నీ భయపడిపోయాను నువ్వా పల్లవి అంటూ తన చేతులతో పల్లవి నడుమును గట్టిగా పట్టుకొని కాసేపు అలాగే ఉంటాడు. పల్లవి కాస్త దూరం జరగాలని చూసి మళ్ళీ దగ్గరకు వచ్చింది. కాని మౌనంగా ఉంది. తనలో ఏదో జరుగుతుంది. ప్రణయ్ మెల్లగా దూరం జరిగాడు పల్లవికి. వెంటనే మళ్ళీ మామూలు స్థితికి రావాలని పల్లవి ఇవి నీకోసమే రా అని తన దగ్గరగా కూర్చొని ఫ్రూట్స్ తినిపించాడు. మనసులో ఈ డోస్ సరిపోతుంది అనుకొని ఇలా ఓపికగా ప్రణయ్ రోజుకు ఒక రకంగా వికాస్ సలహా ప్రకారం తన సున్నితమైన భాగాలపై టచ్ చేస్తూ పల్లవిలో కలిగి అర్జన్ తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా ఒక 3 నెలల తర్వాత పల్లవిలో ఏదో తెలియని నిలకడత్వం వచ్చింది. చిన్నపిల్లల అసలు బిహేవ్ చేయడం లేదు. తన పనులు తానే చేసుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళమ్మ సహాయం కూడా తీసుకోకుండా. కానీ పూర్తిగా అయితే నార్మల్ కాలేదు. పల్లవిని తీసుకుని తమ పెళ్లి అయిన తర్వాత పల్లవితో కలిసి ఉండాలని కట్టుకున్న ఇంటికి తీసుకెళ్తాడు. పల్లవికి ఇల్లు బాగా నచ్చుతుంది. నీకు నచ్చితే అక్కడే ఉందాం మనమని అంటాడు ప్రణయ్. సరే అంటుంది పల్లవి. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. నువ్వెప్పుడు చూడాలని ఉంది అంటే వెంటనే నేను అప్పుడు తీసుకువెళ్తా సరేనా అంటాడు ప్రణయ్. అలాగే అంటుంది పల్లవి. ఒక 10 నిమిషాలు పడుతుంది అక్కడి నుండి పల్లవాళ్ళ ఇంటికి. అందుకే ఆ ఇల్లు కొన్నాడు ప్రణయ్. ప్రణయ్ వాళ్ళ నాన్నగారు ప్రస్తుతానికి ప్రణయ్ పెట్టిన బిజినెస్ చూసుకున్నాడు. పల్లవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణయ్ చూసుకోవాలి కదా. అందుకే మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు ప్రణయ్ దంపతులు. ఇంటి పని వంట పని పొద్దునే చేసి వెళ్ళిపోతుంది పని మనిషి నూకాలమ్మ. ప్రణయ్ పల్లవికి మధ్య ఎక్కువ ప్రైవసీ ఉంటుందని ప్రణయ్ అలా చెప్పి చేయించుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ప్రణయ్ వికాస్ చెప్పినట్లు పల్లవి తనంతట తానుగా ప్రణయ్ మీద తనకున్న ప్రేమను చూపేలా చేశాడు. ఇలా జరిగిందంతా తలుచుకుని నిద్రపోతున్న పల్లవికి నుదుటిన ముద్దు పెట్టుకుని ఎప్పటికో ఆలోచనల మధ్య నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం పల్లవి ప్రణయ్ కంటే ముందు లేచి రాత్రి తను ఏం చేసిందో గుర్తెచ్చుకొని సిగ్గుపడిపోయింది. నిద్రపోతున్న ప్రణయ్ వైపు చూస్తూ ప్రణయ్ బుగ్గపై ముద్దు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే మెలకు వచ్చిన ప్రణయ్ పల్లవి పెట్టిన ముద్దును తలుచుకుని ఆనందపడ్డాడు.
ఇక అసలు విషయానికి రావాలి. అంతకంటే ముందుగా ఒకసారి వికాస్ని కలవాలి అనుకున్నాడు. ఒక వారంలో వికాస్ని కలిసి తను నెక్స్ట్ పల్లవి విషయంలో చేయబోయే దానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఒకవేళ వస్తే ఏం చేయాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు అందుబాటులో, వీలైతే మా ఇంట్లోనే ఉండాలి వికాస్ అని అంటారు ప్రణయ్. వికాస్ కూడా సరే అన్నాడు. ఇప్పుడు పల్లవి ఆల్మోస్ట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందో, షాక్కి గురైతే మళ్ళీ మునుపటి కండిషన్కి వచ్చే అవకాశం కూడా అంతే ఉంది కనుక రిస్క్ అనుకున్న పల్లవి పక్కనే మనం ఉంటాం కనుక చేద్దాం తప్పదు అని ఇద్దరు అనుకుంటారు. ఒకరోజు పొద్దున పల్లవి పేపర్ చూస్తున్న ప్రణయ్ వైపు, పేపర్ వైపు చూస్తూ అక్కడ టీపాయ్ పైన దృష్టి నిలుపుతుంది. అక్కడ ఉన్న ఫోటో చూస్తూ వీడు వీడు కిరణ్ అంటూ భయపడి వణికిపోతుంది. వెంటనే అక్కడే ఉన్న వికాస్ పల్లవికి స్ట్రెస్ రిలీఫ్ ఇంజెక్షన్ ఇస్తాడు. మెల్లిగా పల్లవి స్పృహ కోల్పోతుంది. పల్లవిని బెడ్పై పడుకోబెట్టి తన పల్స్ రేట్ చెక్ చేస్తాడు వికాస్. అబ్నార్మల్గా ఉంది, అందుకే ఎందుకైనా మంచిదని ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపటికి నార్మల్ అవుతుంది అంటాడు వికాస్. కిరణ్ ఫోటో చూడగానే తనకి జరిగిన దారుణం, బాధ గుర్తుకు వచ్చి ఉంటాయి. అదే కనుక జరిగితే ఆ బాధతో పాటు నువ్వు నీతో పెళ్లి ఫిక్స్ అవటం అన్నీ గుర్తు వస్తాయి. అసలు తను లేచాక కానీ తన కండిషన్ చెప్పలేను. అయినా భయపడవలసిన పని లేదు, నువ్వు ధైర్యంగా ఉండు ప్రణయ్ అంటాడు వికాస్. ఫోటో చూడగానే అలా అయిపోయింది. నిజంగా కిరణ్ని చూస్తే ఇంకేమవుతుందో ఏమో పల్లవి అంటాడు వికాస్. ఇంత దారుణం చేసిన ఆ విధవ ఎక్కడ ఉన్నాడు, ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నాడు, వారికి పుట్టగతులు ఉండవు అని వికాస్ అంటూ ఉంటే అన్ని వింటూ మౌనంగా ఉన్న ప్రణయ్ని చూస్తూ, నేను మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు ప్రణయ్ అని ప్రణయ్ భుజం పట్టి కదుపుతాడు. వాడు ఆ కిరణ్ నా కంట్రోల్లోనే ఉన్నాడు అని అంటాడు ప్రణయ్. ప్రణయ్ చెప్పిన మాటలు వికాస్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు ప్రణయ్, వాణ్ణి దగ్గర ఎలా, అసలు నువ్వు ఏమంటున్నా నాకు అర్థం కావటం లేదు అంటాడు వికాస్. నువ్వు పల్లవి జీవితం కిరణ్ వల్ల నాశనం అయిందని చెప్తే తెలుసుకున్నాను. అసలు ఏం జరిగింది ప్రణయ్, కాస్త వివరంగా చెప్పు అడిగాడు వికాస్. చెప్తాను వికాస్, ఇన్ని రోజులు నా గుండెలు దాచుకొని ఈ బాధను ఎవరికి చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. పల్లవిపై అత్యాచారం జరిగింది. అసలు తన మానసిక పరిస్థితి బాగులేదు. తనని హాస్పిటల్ బెడ్పై అలా జీవోత్సవంలో చూసినప్పుడే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కారణమైన వాడు ఎవడైనా వాడిని ఇలా తన పల్లవి ఎంత బాధపడుతుందో అంతకంత వాడు పడేలా చేయాలని. అంతే, ఒక క్షణం కూడా ఆలోచించకుండా పల్లవిని వదిలి బయటకు వచ్చాను. ఆ సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళాను, ఏమైనా దొరుకుతుందేమో అని. ఎందుకంటే వాడెవడు అని పల్లవికి తప్ప ఎవ్వరికీ తెలియదు. పల్లవిని ఎవరో అక్కడ పడిపోయి ఉందని అంబులెన్స్కి కాల్ చేసి చెప్పటం వల్ల హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఎవరు వాడిని చూడలేదు. చుట్టుపక్కల ఆ పాతపన్న బిల్డింగ్ తప్ప నిలువు నీడలేదు. పైగా చీకటి, ట్రాఫిక్ తక్కువ ఆ ఏరియాలో. అందుకే వాడు ఎవరికి కనపడకుండా తప్పించుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు ఆ ప్లేస్ అంతా క్లూస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ నాకు బాగా తెలుసు. నన్ను చూసి వివరాలు కనుక్కొని ఏదైనా ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తాను అని నాతో అన్నాడు. వాళ్ళకక్కడ ఏమీ దొరకలేదు, అందుకే వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం నా ప్రయత్నం చేశాను. పల్లవి బ్యాగ్ నుండి పడిపోయిన బ్యాంక్ రిసిప్ట్ చూసి నా దగ్గర పెట్టుకున్నాను. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు గుర్తుకొచ్చాయి. వెంటనే అక్కడికి దగ్గరలోని ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాను. వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని, ఆ టైంలో వాళ్ళ ఆఫీస్ బాస్ అందుబాటులో లేడు కనుక వాళ్ళు కూడా నాకు పర్మిషన్ లేకపోయినా సహృదయంతో హెల్ప్ చేశారు. పల్లవి ఉన్న ఫుటేజ్ని కాపీ చేసుకుని తెచ్చుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పల్లవి నాకు మాటల్లో చెప్పిన తన ఫ్రెండ్స్ వివరాలు గుర్తు చేసుకుని వాళ్ళని కలిశాను. వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకుని పల్లవిని ఎవరైనా కాలేజీలో ఇబ్బంది పెట్టేవారు ఉంటే గుర్తు చేసుకోమని అడిగితే నలుగురిలో ఇద్దరు చెప్పిన ఒకే పేరు కిరణ్. కిరణ్ కాలేజీలో పల్లవి వెంట ప్రేమ ప్రేమ అని తిరుగుతూ ఉంటే ఒకరోజు అందరి ముందు కిరణ్ని రిజెక్ట్ చేసింది. మాకంతవరకు తెలుసు అన్నారు. వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కిరణ్ ఫోటో డీటెయిల్స్ సంపాదించాను. అప్పటికి పల్లవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు నాకు తెలిసిన పెద్దవాళ్ళతో పల్లవి కేస్ ఇష్యూ చేయవద్దని పోలీసులకు చెప్పించాను.
అందులో పల్లవి పేరెంట్స్ కూడా అదే రిక్వెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళని. నా దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే అందులో కిరణ్ దూరంగా పల్లవిని ఫాలో చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా పల్లవి ఆశ్రమానికి వెళ్లే ముందు రోజు బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేసింది. బ్యాంక్ లోపల బయట ఫుటేజ్లో కూడా పల్లవికి కొంచెం దూరంలో కిరణ్ కనిపించాడు. నా లెక్క ప్రకారం కిరణే ఈ దారుణానికి కారణం అని ఫిక్స్ అయ్యాను. ఇక అప్పటి నుండి కిరణ్ కోసం నా వేట ప్రారంభించాను. వాడొక విధవ, తాను చేసిన తప్పు బయటపడదు. పరువు కోసం పల్లవి పేరెంట్స్ కేసు వద్దని రిక్వెస్ట్ చేసుకున్నారని తెలుసుకుని ఒక పబ్లో తాగుతున్నాడు. వాడి అలవాట్లు, వాడెక్కడెక్కడ వెళ్తాడు అని వాడి మనిషిని 4 తంత చెప్పాడు. అందుకే నాకు అంత ఈజీగా వాడు దొరికాడు 4 రోజులకే. ఆ రోజే తాగిన మత్తులో ఉన్న వాడిని ఎత్తుకువచ్చాం. వాడి చుట్టూ ఉన్న వాడి మనుషులు కూడా తాగి పడిపోయి ఉన్నారు. నాకు పెద్ద కష్టం కలిగించకుండా అక్కడ ఉన్న పబ్ సీసీ కెమెరా ఫుటేజ్కి దొరకకుండా రెంట్ వెహికల్ రాంగ్ నేమ్ మీద బుక్ చేసుకుని తెచ్చుకున్నాను. ఫేస్ కనపడకుండా ఆ రోజు ఆ పబ్ డ్రెస్ కోడ్తో పాటు మాస్క్ వేసుకున్నాం. వాడిని తెచ్చి ఒక గౌడన్లో పెట్టాను. ఆ గౌడన్ మొత్తాన్ని ఫేక్ నేమ్తో నాకు తెలిసిన వారి సహాయంతో 1 సంవత్సరం రెంట్ కట్టి కాంట్రాక్ట్ తీసుకున్నాం. ఇక అక్కడికి నేను తప్ప ఇంకెవరు రారు కదా. ఇక అప్పటి నుండి ఈ రోజు వరకు 4 నెలలుగా వాడు అక్కడే ఉన్నాడు, నా బందీగా. ప్రపంచం వాణ్ణి మర్చిపోయింది. నేను వాణ్ణి తీసుకువచ్చిన రోజే పల్లవ్ ఫోటో వాడి ముందర పెట్టాను. తాగిన మత్తులో వాడు చేసిందంతా చాలా గర్వంగా చెప్పాడు. అప్పుడే వాణ్ణి చంపేయాలనిపించింది. కానీ వాడు అంత ఈజీగా ఎందుకు చావాలి? పల్లవి ఎంత నరకం చూసిందో వాడు రోజు అలానే చూడాలి అని అక్కడే కట్టిపడేశాను. తాగుడికి అలవాటైన వాడి ప్రాణాన్ని రోజుకో రకంగా చిత్రహింసలు పెడుతున్నాను. రోజు మధ్యాహ్నం పల్లవి నిద్రపోగానే వాడి దగ్గరికి వెళ్తాను. భోజనం పెట్టి మరి నా మనసు తృప్తి పొందే వరకు వాడి కొరడ దెబ్బలు తినిపించి వస్తాను అని ఆవేశంగా తను చేసిన పని గురించి చెప్తాడు ప్రణయ్. ప్రణయ్ వికాస్ జరిగిందంతా వివరంగా నీకు చెప్పాను. పల్లవి కోసం నేనేమైనా చేస్తాను. అసలు ఆ రోజు పల్లవి ప్రాణానికి ఏమైనా అయ్యుంటే ఆ క్షణమే నా ఊపిరి కూడా ఆగిపోయేది. పల్లవి ప్రాణాలతో ఉన్నందుకే ఆ కిరణ్ గాన్ని చంపకుండా వదిలేశాను. లేకపోతే ఈ పాటికి వాడు చచ్చి 4 నెలలై ఉండేది అంటూ ఒకసారి వెనక తిరిగాడు. అక్కడే పల్లవికి సృహ వచ్చి నిలబడి ప్రణయ్ చెప్పిందంతా వింటుంది. ఒక్కసారిగా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి ప్రణయ్ని హత్తుకుని తనివి తీరా ప్రణయ్ గుండెల్లో తలదాచుకుని ఏడుస్తూ ఉంటుంది. పల్లవి పరిస్థితి అర్థమైన వికాస్ సంతోషంతో నువ్వు సాధించావు ప్రణయ్ అని ప్రణయ్ భుజం తడతాడు ఆనంద బాస్వాల్తో. పల్లవి ప్రణయ్ కాళ్ళు పట్టుకుని నేనెంత పుణ్యం చేసుకున్నాను ప్రణయ్ అని అంటుంటే ప్రణయ్ పల్లవిని పైకి లేపి పల్లవి నీ స్థానం ఎప్పుడు ఇక్కడే అని తన గుండెకి హత్తుకుంటాడు. ఎంత భరించావు నువ్వు నన్ను, నా పిచ్చితనాన్ని. అయినా నా కోసం ఎందుకు నీ జీవితాన్ని పణంగా పెట్టావు? నీకు నాకంటే మంచి అమ్మాయి దొరకలేదా? ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టాలి ప్రణయ్? నేను మానం కోల్పోయి పిచ్చిదానిలా ఉన్నా. నన్ను మామూలు మనిషిని చేయటానికి ఎంతో పట్టుదల ఓర్పు కావాలి. నువ్వు నాకు అందడం నేను ఏనాడు చేసుకున్న పుణ్యఫలం అనే ఎమోషనల్ అవుతుంది పల్లవి. వికాస్ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కష్టం ఫలించింది. ఇకపై మీకన్నీ మంచి రోజులే. ఇకపై ఏ చెన్నీడ మీ మీద పడకూడదు. అందుకే ప్రణయ్ ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి కిరణ్ విషయంలో. ఎక్కువ రోజులు వాడు అక్కడ ఉండటం మంచిది కాదు. వాడికపై మీ జీవితంలోకి రాకుండా ఒక పని చేయించు అంతని చెప్పాలనుకునే చెప్పాడు. ప్రణయ్ కూడా ఒప్పుకుంటాడు. పల్లవిని వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్తాడు ప్రణయ్. పల్లవి అమ్మ అని పిలవగానే పల్లవిలో వచ్చిన మార్పును చూసి వాళ్ళ పేరెంట్స్, అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు. ప్రణయ్ ఎంతో సహనంతో నమ్మకంతో పల్లవిని మార్చుకున్నందుకు ప్రణయ్ని మెచ్చుకుంటూ ప్రణయ్కి తమ శుభాకాంక్షలు అందిస్తారు. పల్లవి ప్రణయ్ల అసలు సిసల కొత్త జీవితం ఆ రోజు నుండి ప్రారంభమైంది పెద్దవాళ్ళ ఆశీస్సులతో. 2 సంవత్సరాల తర్వాత పల్లవి ప్రణయ్ల ప్రేమ కానుకగా పుట్టింది ఆద్య. సూర్యుడి నుంచి వచ్చే తొలి కిరణంలా పల్లవి ప్రణయ్ల జీవితాల్లో వెలుగు నింపింది ఆద్య. ఆద్య ఆటపాటలతో ప్రపంచాన్ని మర్చిపోయి తామే మరో ప్రపంచంగా బతుకుతున్నారు మన పల్లవి ప్రణయ్. పల్లవికి చేసిన ద్రోహానికి పనిష్మెంట్గా మెంటల్ హాస్పిటల్లో రోజూ షాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు కిరణ్. తను పిచ్చివాడు కాదు అని బయటికి వెళ్తే తన ప్రాణాలతో ఉండడు అని తెలిసి తేలుకుట్టిన దొంగల పిచ్చివాళ్ళ బ్రతికిన నాళ్ళు బతకాలు తప్పదు అనుకుంటూ బయటికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తేనే ప్రణయ్ గుర్తుకు వచ్చేవాడు.
ఆ ప్రణయ్ చేతిలో నరకం కంటే ఈ నరకమే మేలు అని అక్కడే ఉండిపోయాడు కిరణ్. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి తప్పదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.